Right. Let us start the questions. Question number 31 to 35. DA. Line graph given below shows the marks obtained by two students A and B in three different subjects. Okay. Diagram marks ఇచ్చేసాడు మా. Okay. 30 కి 40 కి మధ్య లైన్స్ ఎన్ని ఉన్నాయి? 5 lines అంటే each line equals to 2. Marks scored by A in maths and English together is what percent of marks scored by B in English and science together? A in maths and English అంటున్నాడు మా. ఇక్కడ మ్యాథ్స్ వచ్చేసి ఎంత అని చెప్పొచ్చండి? 36. ఇంగ్లీష్ వచ్చేసి 72. ఈ సమ్ వచ్చేసి ఎంత అవుతుంది? 108 బై వాట్ పర్సెంట్ ఆఫ్ బి ఇన్ ఇంగ్లీష్ అండ్ సైన్స్. బి ఇంగ్లీష్ ఎంత అండి? 64 అండ్ సైన్స్ ఎంత అని చెప్తావచ్చు? 56. టోటల్ ఎంత అవుతుంది? 120 ఇంటూ 100. ఏ టేబుల్ అండి? 12 9s 12 10s 90%. ఆప్షన్ సి is the answer here. Next question. Question number 32. What is the ratio of marks scored by both students in maths to that of the science? Both students in maths. Maths ఇక్కడ వచ్చేసి ఎంత అని చెప్పొచ్చండి? 48. ఇది వచ్చేసి 36. సమ్ వచ్చేసి 84. ఎంత అవుతుందండి? 84. నెక్స్ట్ వచ్చేసి మనకు సైన్స్ కావాలి. సైన్స్ వచ్చేసి ఇది ఎంత అవుతుంది? 56. ఇది వచ్చేసి 42. టోటల్ విల్ బి 98. Which table we can cancel? 14 7s 14 8s 14 6 sorry 14 6 14 7s 6 is to 7. Option B. Next question. What is the average marks scored by student B in all the three subjects together? B average ఇక్కడ వచ్చేసి ఎంత అండి? ఫస్ట్ వన్ 48. ఇది వచ్చేసి 64. ఇక్కడ వచ్చేసి 56. బేస్ ఎంత అనుకుందాం? 56 అనుకుందాం కదా. ఇది ఎంత ఎక్స్ట్రా ఉందండి? ఒక 8 ఎక్స్ట్రా ఉంది కదా. అటు 4 ఇటు 4. ఇది ఎంత లెస్ ఉంది? -8. ఈ +8 -8 క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఎంత అండి? 56. ఆప్షన్ E is the answer there. నెక్స్ట్ వన్ అండి. If A scored 25% more marks in history than the marks scored by him in maths, respective ratio of the marks scored by A and B in history is 5:7. Find how many marks B scored in history. Okay, let us go with that. Marks of A in maths కావాలి. A maths ఎన్నండి? 36. దీనికంటే హిస్టరీలో ఎంత పర్సెంట్ ఎక్స్ట్రా? 25%. 25% అంటే బై 4 అంటే 9. 36 + 9 ఎంత అండి? 45. అంటే ఇది ఎన్ని టైమ్స్ అండి? 9 times. అప్పుడు ఇది కూడా 9 times చేస్తే ఏమవుతుంది? 63. ఆప్షన్ ఏ is the answer. Next question. 35. If A also appeared in the geography test, average marks scored by him in all the 4 subjects is 45, then how many marks he scored in the geography? A గురించి మాట్లాడుతున్నాడు. ఏకి వచ్చేసి మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయండి? 36. ఇక్కడ వచ్చేసి 72. ఇక్కడ వచ్చేసి 42. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎంత అవుతుంది మా? 100 140 150. ఎంత అండి? 150 కదా ఈ మూడింటి సమ్ము. మనకి యావరేజ్ ఎంత ఇచ్చాడు మా? 45. 45 ఇంటూ 4 ఎంత? 180. అంటే ఆ జాగ్రఫీలో ఎన్ని వచ్చి ఉంటాయి? 30 marks. ఆప్షన్ డి is the answer. Question number 36 అండి. A mixture contain milk and water in the ratio of 4:5 respectively. 12 liters of milk, 20 liters of water is added to into it. Then the ratio of milk to water in the resultant mixture become 3:4. Find the quantity of mixture initially. ఇనిషియల్ మిక్చర్ అంటే సమ్ ఎన్ని పార్ట్స్ అండి? 9 parts. అంటే ఆన్సర్ డెఫినెట్ గా ఎవరు మల్టిపుల్ అవ్వాలి? 9 multiple. లక్కీలీ ఆల్ ద ఆప్షన్స్ ఆర్ 9 multiples ఐ థింక్ సో కదా. మనం ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం. మనం ఇక్కడ ఆ ఇనిషియల్ మిక్చర్ కి ఎంత ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం? 32. ఎంతని? 32. అంటే ఆప్షన్స్ లో ఉన్న నెంబర్ కి నేను 32 యాడ్ చేస్తే డెఫినెట్ గా అది ఎవరు మల్టిపుల్ అవ్వాలి? 7 multiple అవ్వాలి. ఎవరు మల్టిపుల్ అవ్వాలి? 7 multiple. చెక్ చేద్దామా ఇది? రైట్. 99 కి 32 యాడ్ చేస్తే ఎంత అవుతుంది మా? 131 అవుతుంది. ఎంతండి? 131. 131 7 multiple కాదు కదా. క్యాన్సిల్ చేసేద్దామా? నెక్స్ట్ 108 కి ఎంత యాడ్ చేస్తున్నానండి? 32. ఎంతండి? 140. 7 multiple. రైట్. నన్ ఆఫ్ దీస్ లేదు కాబట్టి ఇంకా వేరే చెక్ చేయాల్సిన అవసరం లేదండి. సో 108 is the final answer. మీ గ్రౌండ్ చెక్ చేద్దాం.
117కి 32 యాడ్ చేస్తే ఏమవుతుంది 149 అవుతుంది. 147 అయితే అవుతుంది, 149 అవ్వదు కదా, తీసేయండి. 126కి 32 యాడ్ చేస్తే 158 అవుతుందా, అవ్వదు. నెక్స్ట్ 135కి 32 యాడ్ చేస్తే 157 కాదు. ఆన్సర్ ఏంటి మా 108, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 37. Pipe A and B can fill the water tank in 6 and 8 hours respectively. With the help of another inlet C, they can fill the tank in 160 minutes. Find the time taken by pipe C alone to fill the water tank. మొత్తం ఎన్ని పైప్స్ అని 3 పైప్స్ A B. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మా A ప్లస్ B ప్లస్ C ఇచ్చేసాడు. A వచ్చేసి ఎన్ అవర్స్ 6 అవర్స్, B ఎన్ అవర్స్ 8 అవర్స్. కానీ ABC ఎందులో ఇచ్చాడు, మినిట్స్ లో ఇచ్చాడు. మరి హవర్స్ లోకి మార్చాలంటే by 60 అంటే సింపుల్ గా అది 8/3 అని రాయొచ్చా నేను, రైట్. ఎల్సిఎం ఎంతండి 24, ఎంతండి 24. ఎన్ని టైమ్స్ 4 3, ఇది ఎంత అవుతుంది 9 అవుతుంది. ఆల్రెడీ ఇది ఎంత అయిపోయింది మా 7 అయిపోతే సి ఎంత అవుతుంది 2. అప్పుడు 24/2 ఎన్ అవర్స్ 12 అవర్స్. సి alone can fill the tank in 12 hours. ఆప్షన్ ఏ is the answer. ఏ వచ్చేసి 6 అవర్స్లో ఫిల్ చేస్తుందండి, బి వచ్చేసి 8 అవర్స్లో ఫిల్ చేస్తుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చేసి 160 minutes అన్నాడు. ఇవి రెండు హవర్స్లో ఉన్నప్పుడు ఇది కూడా ఎందులో ఉండాలి, హవర్స్లో ఉండాలి. కాబట్టి ఏం చేస్తున్నాం by 60. అప్పుడు ఎంత అవుతుంది 16/6 అంటే 8/3 కదా. ఈ మూడింటికి ఎల్సిఎం ఎంత 24. 24/6 అంటే 4, 24/8 అంటే 3, 24/8/3 అంటే 9. ఈ రెండు కలిపి 7 ఉంది, 3 కలిపి 9 ఉంది. అంటే 9లో 7 పోతే ఎంత అవుతుంది ఎఫిషియన్సీ 2. సో ఎఫిషియన్సీ 2తో 24 పార్ట్స్ చేయాలంటే ఎన్ని అవర్స్ పడుతుంది 12 అవర్స్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 38 మా. ఏ కార్ కెన్ కవర్ 225 km in 5 hours with its actual speed. If the same car covers 90 km with its actual speed, 135 km with the speed is 20% more than actual speed. Find the time taken by car to cover these distances. ఫస్ట్ వన్, ఇది యాక్చువల్ స్పీడ్ అని చెప్తున్నాడు కదండి. ఎంతండి ఆ స్పీడ్ 45 ఎంతండి 45. లెట్ మీ రైట్ యాక్చువల్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు 225/5 ఈక్వల్స్ టు 45 km/h. ఈ స్పీడ్తో ఎంత దూరం వెళ్ళాలి 90. అంటే టైం ఏమవుతుంది 90/45 ప్లస్ ఇంకెంత వెళ్ళాలి 135. ఇది ఏ స్పీడ్ అన్నాడు, యాక్చువల్ స్పీడ్ కంటే 20% ఎక్స్ట్రా. యాక్చువల్ స్పీడ్ ఎంతండి 45. 45కి 20% ఎక్స్ట్రా అంటే 6/5 ఏనా, లేదు. ఇందులో 10% ఎంత 4.5. 20 అంటే 9, 9 అంటే ఎంత అవుతుంది 54. ఎంతండి 54. ఇది ఎంతండి 2 hours. ఓకే, ఇక్కడ 54 ఎన్ని 54s వస్తాయి 254s వస్తాయి. 254s అంటే ఎంత 108. 108 పోతే ఎంత మిగిలింది 27 అంటే హాఫ్, అంటే 2.5 hours. 2 hours 30 minutes. అంటే టోటల్ టైం ఎంత అండి 4 hours 30 minutes is the answer. ఆప్షన్ బి is the answer. క్వశ్చన్ నెంబర్ 39. ఏ బోట్ కెన్ కవర్ 176 km డౌన్ స్ట్రీమ్ ఇన్ 11 hours. ఈ స్టేట్మెంట్ నుంచి మనకు ఏ స్పీడ్ వచ్చేస్తుంది చెప్పండి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేస్తుందా. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అవుతుందమ్మా 16 అవుతుంది. ఎంతండి 16. 144 km అప్ స్ట్రీమ్ అన్నాడు, ఎన్ని అవర్స్ 18 hours. 144/18 అంటే 8 hours. 8 km/h. ఇది ఎవరి స్పీడ్ అప్ స్ట్రీమ్ స్పీడ్, ఇది ఎవరి స్పీడ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్. మనకి ఎవరు కావాలి బోట్ స్పీడ్. సమ్ బై 2 ఏనాడు, సమ్ ఎంత అండి 24. 24/2 ఎంత 12. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If the curved surface area radius of a cylinder are 80 cm² and 10 cm respectively, find the volume of a cylinder అంటున్నాడు. ఒకసారి నాకు పాయింట్ చెప్పండి, ఇదేంటి మా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఇదేంటి రేడియస్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు, ఎవరికి సిలిండర్. కానీ ఏమడిగాడు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మనకు ఫార్ములా ఏం తెలుసు πr²h. పై ఉంది అంటే డెఫినెట్ గా ఎవరు మల్టిపుల్ అవ్వాలి 11 మల్టిపుల్ అవ్వాలి. ఎవరు మల్టిపుల్ అవ్వాలి 11. 22/7 కదండి, ఎవరు మల్టిపుల్ 11 మల్టిపుల్. ఇప్పుడు ఆప్షన్ లో 11 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి, ఇది 11 మల్టిపులా, ఎస్. ఇది 11 మల్టిపులా, నో. ఇది 11 మల్టిపులా 8, నో. ఇది 11, నో. దిస్ ఈస్ నో. దెన్ వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ దేర్. చేసుకోవాలి అనుకుంటే ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ కి ఫార్ములా ఏంటి
2 pi RH 2 into 22/7 into R ఎంత ఇచ్చాడండి 10 into H ఈక్వల్స్ టు 80. ఇది మొత్తం ఎంత 44 20 టైమ్స్ ఈ 0 క్యాన్సల్ H ఈక్వల్స్ టు 14. H ఎంత అండి 14. మనకి ఇప్పుడు వాల్యూమ్ కావాలి. వాల్యూమ్కి ఫార్ములా రాసుకున్నాం ఆల్రెడీ. ఎంతండి 22/7 ఇంటూ ఆర్ ఎంత 10 into 10 into 7 7 క్యాన్సల్. ఆన్సర్ ఈస్ 714 అండి. ఓకే ఫైన్. ఎంత వచ్చింది ఇది 14. 7 ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ 2 into 22 4400. సేమ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 41. Rahul takes a loan of 8800 from a bank at simple interest 20% per annum. Invested in the scheme offering compound interest of 30% per annum compound annually. Find the profit earned by Rahul at the end of the second year. మా ఇక్కడ తీసుకున్న అమౌంట్ ఫస్ట్ 20% ప్రకారం తెచ్చుకున్నాడు, కానీ ఇచ్చేటప్పుడు ఎంత పర్సెంట్ ప్రకారం ఇస్తున్నాడు 30%. దట్ టు బి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు. ఇప్పుడు నేనే 8800 మీ దగ్గర అప్పుగా తెచ్చుకున్నాను అనుకుందాం. ఎంత పర్సెంట్ ప్రకారం ఇచ్చారు నాకు 20%. అట్లా ఎన్ని ఇయర్స్ 2 years. సింపుల్ ఇంట్రెస్ట్ 2 yearsకి ఎంత పర్సెంట్ అవుతుంది 40% అవుతుంది. ఎవ్రీ ఇయర్ సేమ్ కదా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ నేను ఎంతకి ఇచ్చుకున్నాను బయట 30%. ఫస్ట్ ఇయర్ 30, సెకండ్ ఇయర్ 30, 30 of 30 9 69. ఎంత అవుతుంది మా 69%. అంటే నేను రిటర్న్ పే చేస్తుంది 40%, బట్ నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటున్నది 69% అంటే ప్రాఫిట్ ఎంత పర్సెంట్ 29%. 29% ఆఫ్ ప్రాఫిట్ ఎందులో అండి 8800లో. అంతేనా? ఇందులో 10% ఎంత 88 30 కనుక్కుందాం. 30 అంటే 2520 2540 140 కదా. 2400 ప్లస్ 240 ఎంత పర్సెంట్ మా 30% చేస్తున్నాం కదా. 30% అంటే 2400 ప్లస్ 240 2640 కదా. ఇది 30%. ఎంత తీసేయాలి 1%. 1% ఎంత 88 మైనస్ చేద్దాం. ఇది ఎంత అవుతుంది 2. ఇక్కడ వచ్చేసి 5. 52తో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఒక్కటి కూడా లేదు. నన్ ఆఫ్ దిస్ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 42. Ajay buys a product for 1600. He spends 20%, 30% of the cost price on its maintenance and transportation respectively. Find the selling price of a product if you want to earn a profit of 10%. జాగ్రత్త చూసుకుంటే అతను ప్రోడక్ట్ ఎంత కొన్నాడండి 1600 కొన్నాడు. దానిపైన 20%, 30% ఆన్ కాస్ట్ ప్రైస్ సపరేట్గా అవునా. అంటే 20% ప్లస్ 30% మొత్తం ఎంత 50% ఎక్స్ట్రా అయ్యింది. అంటే ఇందులో 15% అంటే 800 ఎక్స్ట్రా అంటే అప్పుడు నా టోటల్ సిపి ఎంత అవుతుంది 2400 అవుతుంది. టోటల్ సిపి ఎంత అండి 2400. నేను కొన్న దానిపైన 50% నాకు ఎక్స్ట్రా అయ్యింది, అప్పుడు ఎంత అవుతుంది 2400. కానీ అమ్మేటప్పుడు ఎంత ప్రాఫిట్ కమ్మాలనుకున్నాను 10%. ఇందులో 10% ఎంత అండి 240. దీనికి 240 యాడ్ చేస్తే 2640. సో వాట్ ఇస్ ద సెల్లింగ్ ప్రైస్ అండి 2640. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 43. Ravi spent 60% of his income in May. If his savings increased by 20% in June, it become 5760. Find the income of Ravi in May. Ravi income ని 100 అనుకుందామండి. అందులో ఎక్స్పెండిచర్ ఎంత పర్సెంట్ అట ఎక్స్పెండిచర్ 60 అనుకుంటే సేవింగ్ ఎంత 40. బట్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి సేవింగ్స్ ఇంక్రీజ్డ్ బై 20%. ఇందులో 10% ఎంత 4, 20% 8 అంటే ఎంత అవుతుంది 48. ఎంతండి 48. ఇది ఎంతకి ఈక్వల్ అట 5760. కానీ ఏ ఇన్కమ్ అడుగుతున్నాడు మే ఇన్కమే అడుగుతున్నాడు. మే ఇన్కమ్ ఎంత అండి 100. ఎన్ని టైమ్స్ అండి 240 12 టైమ్స్ మా ఎంతండి 12 టైమ్స్ అంటే ఏం రాయొచ్చు 120 2 zeros ఎక్స్ట్రా 12,000. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 44 అండి. Neeta is 15 years elder than Reena. If 5 years ago from now, the ratio of the ages of Neeta and Reena was 11:8 respectively, find the present age of Neeta. మరి ఏజ్ గ్యాప్ ఎప్పుడైనా సేమ్ ఉంటుంది కదా. ఇక్కడ ఏజ్ గ్యాప్ ఎన్ని ఇయర్స్ అని చెప్తున్నాడు 15 years. వాళ్ళ రేషియోలో గ్యాప్ ఎన్ని పార్ట్స్ ఉంది 3 parts. ఎన్ని ఇయర్స్కి ఈక్వల్
మనకు 11 పార్ట్స్ ఎంతో కావాలి, ఎంత అవుతుంది 55. నీతానే కదా కావాల్సింది. ఎస్ 11 ఎంతండి 55. ఎప్పుడు 55? 5 years ago. మరి ప్రజెంట్ ఎంత అవుతుంది 60. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఇట్స్ అ క్వశ్చన్ నెంబర్ 45. When number is decreased by 25%, then the number obtained is 36 more than the 60% of original number. Find the original number. నేను ఒరిజినల్ నెంబర్ని 100 అనుకుంటాను మా. ఒరిజినల్ నెంబర్ ఎంత 100. అది ఎంత డిక్రీజ్ అయింది 25%. అంటే ఇందులో 25% పోతుంది. 25 పోతే ఎంత అండి 75. ఈ నెంబర్ అనేది 60% ఆఫ్ ఒరిజినల్ నెంబర్ కంటే ఎక్కువ ఉంది అని చెప్పాడు. ఒరిజినల్ నెంబర్లో 60% ఎంత? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఆ 15 ఎంతకి ఈక్వల్ అట? ఏం కావాలి ఒరిజినల్ నెంబర్. అంటే 100ఏనా అండి? 3 5s 3 12s. ఇది ఎన్ని టైమ్స్ 20 టైమ్స్. ఇది 20 టైమ్స్ చేస్తే 240. ఆ ఒరిజినల్ నెంబర్ ఎంత అండి 240. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 46 to 55 simplifications. Let us go with the first one. Let me check here. 165 by 15 ఎన్ని టైమ్స్ అండి 11 times. 11 into 13 143 plus 7 ఎన్ని టైమ్స్ మా 13 times. 13 2s 26 minus x. 50% of this is 160. ఈ 160 ఇతలకు వస్తే డెఫినెట్గా ఏమవుతుంది మైనస్ అవుతుంది. అంటే దీనికి ఎంత అయితే 160 అవుతుంది 17. ఇలా 17 పోతే ఎంత మిగులుతుంది 9. ఆప్షన్ ఈ ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 47 is the 1/4 power of which number 50. 5 power 4 25 square 625 కదండి. అంటే మొత్తం ఎంత అవుతుంది మా 50. ఎంతండి 50. నెక్స్ట్ ఇది ఎవరి పవర్ 4? 11 power 4. 11 క్యూబ్ ఎంత 1331. 1331 into 11 is nothing but this one. అంటే ఎంతండి 11 minus square root of x equals to, this is the cube of which number 15 క్యూబ్. వెరీ గుడ్. ఎంతని 15. ఈ నెంబర్ ఇతరులకు వచ్చేస్తుంది, ఇది అవతలకి వెళ్ళిపోతుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు, ఈ డిఫరెన్స్ ఎంతండి 39. 39లో 15 పోతే 24. 24 స్క్వేర్ ఎంత 576. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 48. లెట్స్ సింప్లిఫై. ఫస్ట్ వచ్చేసి 14.2 మైనస్ 0.4. ఈ డిఫరెన్స్ ఎంత అవుతుందండి 3.2 ప్లస్ 4.5 ఇంటూ 2.03. లెట్ మీ గో విత్ దట్. 4 into 32 128. అక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ అంటే 1.28. ఇట్స్ 14.2 మైనస్ ప్లస్ ఈ రెండు మల్టిప్లై చేద్దాం. సార్ దీన్ని నేను 9/2 అని రాసేద్దాం. దీన్ని ఏమని రాద్దామండి 9/2. 9తో మల్టిప్లై చేద్దాం పక్కన. 9తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది 18.27. కానీ ఎవరితో డివైడ్ చేయాలి 2తో. 2తో డివైడ్ చేస్తే ఎంతండి 9.135. అంతేనా? లెట్ మీ గో విత్ దట్. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేసుకుందాం మనం. 14.2 ఇది వచ్చేసి 35, ఇది ఒక 3 మా 23. ఇందులో నుంచి ఎంత పోవాలి 0.128. ఇది 8. 13 minus 5 ఎంతమా 5. 0. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇట్స్ 49 అండి. 16% ఆఫ్ 1250 అంటున్నాడు. ఓకే 16% ఆఫ్ 16 into 12 192 ప్లస్ 8 200. ఎంతమా 200 ప్లస్ 64% ఆఫ్ 625. ఒకసారి చూడండి 64/100 రాయొచ్చా నేను 25 25 25 4 4 16 16 into this will be 400. ఎంతని 400 ఈక్వల్స్ టు 1400 మైనస్ x పర్సెంటేజ్ ఆఫ్ 5000. అది పక్కన పెట్టేసుకుంటే ఈ సమ్ ఎంతండి 600. ఇందులో 600 పోతే ఎంత 800. ఎంతని 800 ఈక్వల్స్ టు x ఇంటూ 50 అని రాసేద్దామా. 2 zeros పోతే ఈ 0 0 క్యాన్సల్. ఎన్ని టైమ్స్ అండి 16 టైమ్స్. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 50. 16.66 is the percentage of which fraction 1/6. 1/6 అంటే ఎంతండి 40 ప్లస్ x. 12.5 1/8. 1/8 అంటే
50, ఇది 2/3, 1/3 33.33 ఇంటూ 2 2/3, 3తో క్యాన్సిల్ చేస్తే 150 ఇంటూ 2 300, ఇది మొత్తం ఎంత అండి 350, ఒక 40, 310. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 51. ఈ పర్సంటేజ్ని పక్కన పెట్టి మిగతా దాన్ని సింప్లిఫై చేసుకుందామా. 55% ఆఫ్ దిస్ వాల్యూ, ఇందులో హాఫ్ ఎంత 120, 120కి 12 యాడ్ చేస్తే 136, 12 యాడ్ చేస్తే 132. ఓకే, అంటే ఎక్స్ ఇంటూ 3 ఈక్వల్స్ టు, ఇది రాద్దాం, మనకి ఇటు నుంచి వస్తే ఎంత వచ్చింది 132 మైనస్ అవుతుంది. ఈ పర్సంటేజ్కి జీరోస్కి క్యాన్సిల్ కదా, 19 ఇంటూ 9 171. ఈ డిఫరెన్స్ ఎంత అవుతుందిమా, ఇది చూడండి, ఒకవేళ 31 ఉందనుకోండి 40 అయ్యేది, ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి 39 అవుతుంది. 39 అంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఎన్ని టైమ్స్ 13 టైమ్స్, ఇక్కడ 3 ఉంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 52. ఓకే, 9672 డివైడెడ్ బై 156 అంటున్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, 15 టేబుల్ని ఏ నెంబర్తో వేస్తే 9 దగ్గర వచ్చేది 90s వస్తాయి. 6 ఎంతమా 6, ఇక్కడ లాస్ట్ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది. 6ని ఏ నెంబర్తో వేస్తే 2 వస్తుంది, 2తో, అంటే సింపుల్గా ఎంత అది 62, ఎంత అని చెప్పొచ్చుమా 62 మైనస్ ఇది ఎంత అవుతుంది చెప్పండి 16 ఎంతండి 16, దట్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్. డిఫరెన్స్ ఎంతండి 48, 48 ఏనా 46 అంటే ఇప్పుడు మనకు 46 యొక్క స్క్వేర్ కావాలి కదా. 46 అనేది 2116, వెరీ గుడ్, రైట్. దెన్ ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ విత్ ద స్క్వేర్స్, నో ప్రాబ్లమ్ ఫర్ 2116, ఆప్షన్ సి. ఇన్ కేస్ చేయాలి అనుకుంటే ఏం చేస్తాం, ఎవరికి నియర్ అది 50, అవునా. 50కి ఎంత తక్కువ ఉంది 4, అంటే 25లో 4 పోతే 21, 4 తక్కువ ఉంది కాబట్టి 4 స్క్వేర్ 16, 2116. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 53. ఒకసారి చూడండి, ఇక్కడున్న పర్సంటేజ్ క్యాన్సలా, ఈ పర్సంటేజ్ ఈ 2 zeros క్యాన్సలా. 32 ఎన్ని టైమ్స్ అండి 2 టైమ్స్, 2 ఎన్ని టైమ్స్ అండి 7 టైమ్స్, 12 7s 84, ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 54 మా, ఇది 12తో క్యాన్సిల్ చేయాలి. 12తో ఎగ్జాక్ట్ అవుతుందా అంటే అవ్వట్లేదు మా. 12 ఎన్ని టైమ్స్ 5 టైమ్స్, 12 5s 60, 78 మిగిలింది. 12 6 72, 6 మిగిలింది కాబట్టి 0.5 మైనస్ ఇది ఎవరి ఫ్రాక్షన్ అండి 1/8, అంటే ఎంత అవుతుంది మా 80, ఈక్వల్స్ టు ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ 250. ఈ 210 ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే మనకు ప్లస్ అయిపోతుంది మా, ఎంత అవుతుంది ప్లస్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 130, అంటే ఏమవుతుంది 186.5. ఓకే, ఈ పర్సెంటేజ్ సింబల్కి ఒక 0 పోతుంది కదమ్మా. ఎస్ సార్, అంటే మనకి ఇటు సైడ్ ఎంత మిగిలింది అంటే ఎక్స్ ఇంటూ 5/2, 10 కదా మిగిలింది. 5 5s 5 2s, అంతేనా. 5తో క్యాన్సిల్ చేద్దాం. 5 ఎన్ని టైమ్స్ చెప్పండి 3s, ఎంత మిగులుతుంది మనకి ఇక్కడ 15 అంటే 3 మిగులుతుంది, అంటే 7.5 ఇంటూ 2 37 కదా. 5 ఎన్ని టైమ్స్ మా 3 టైమ్స్, 5 3s 15, ఎంత మిగిలింది 3, అంటే ఎంత 7, అంటే ఎంత మిగిలింది 3 వస్తుంది, ఫైన్. ఓకే, ఇంటూ 2 అంటే ఎంత మా 37 ఇంటూ 2 ఎంత మనకి 74, 74.6, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 55 అండి, చూడండి ఇక్కడ 937 ఉంది ప్లస్ 9 క్యూబ్ ఎంత అండి 9 క్యూబ్ అండి 729. 729 అనేది 27 స్క్వేరే కదా కాదా, అంటే ఇక్కడ 729ని మళ్ళీ 727తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది 27 ఇంటూ ఎంత అండి ఇది 81, ఈక్వల్స్ టు హౌ మచ్. ఒకసారి చూడండి 7 ఇంటూ 1 ఎంత 7, 7 + 7 14. ఈ రెండిట్లలో మన ఆన్సర్ అయ్యి ఉండాలా, ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, దీన్ని 80 + 1 అనుకుందామా. ఎస్,
27 into 8 మా, ఇది ఒక 160, అదొక 56. 1600 plus 560, 2160. 2160కి మళ్ళీ ఎంత యాడ్ చేయాలి? 27 యాడ్ చేయాలి. 2187, దానికి 1937 యాడ్ చేస్తే ఇది 14, 12, 11, 3, 3124. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ అండి, 56 to 60. It's the wrong number series ma. Let us go with the first one here. Let me write the numbers first. 11, 23, 47, 95, 193, 383. ఈ డిఫరెన్స్ ఎంతండి? 12. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంతండి? 24. నెక్స్ట్ డిఫరెన్స్ అండి 48. నెక్స్ట్ డిఫరెన్స్ అండి 12, 24, 48. అంటే ఇది ఏమై ఉండాలి? 96 అవ్వాలి. 5 plus 6 అంటే లాస్ట్కు 1 ఉండాలి. రాంగ్ నెంబర్ ఈస్ 193. నెక్స్ట్ వన్ అండి, క్వశ్చన్ నెంబర్ 57. లెట్ మీ రైట్ ద నెంబర్స్ అగైన్. 708, 704, 688, 652, 590, 488. ఓకే, ఈ డిఫరెన్స్ ఎంతండి? -4. ఈ డిఫరెన్స్ ఎంత వచ్చేసి -16. ఇది వచ్చేసి -36. అంటే ఇది ఎవరి స్క్వేర్ మా? 2 స్క్వేర్, 4 స్క్వేర్, 6 స్క్వేర్. ఎవరుంటారు? 8 స్క్వేర్ అంటే 64 అండి. దీనికి 4 యాడ్ చేస్తే రావాలి. రాంగ్ నెంబర్ ఎవరండి? 590. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్స్ 58 అండి. అబ్జర్వ్ చేస్తుంటే మీకు ఏమైనా కనిపిస్తుందా? 12 మల్టిపుల్స్ అండి. ఫస్ట్ వన్ 12 into 2, సెకండ్ వచ్చేసి into 3, నెక్స్ట్ వచ్చేసి into 5, నెక్స్ట్ వచ్చేసి 2, 3, 5, 7 వస్తే డెఫినెట్గా ప్రైమ్ నెంబర్సే కదా. అంటే ఎవరై ఉండాలా? 11, నెక్స్ట్ 13. ఇది 13 అయితే కనిపిస్తుంది. ఇది 11 బదులు ఎవరు వచ్చారు? 12 వచ్చారు. రాంగ్ నెంబర్ ఈజ్ ఆప్షన్ సి. 12 into prime numbers. Next question అండి, it's 59 అండి. Let me write the numbers. 9, 14, 21, 29, 41. ఈ డిఫరెన్స్ ఎంతండి? 5, 7, 8, 12. ఇఫ్ యూ అబ్జర్వ్ 5, 7 వచ్చిందంటే 9 లేదంటే 11 వచ్చి ఉండాలి. ఒకవేళ ఇది 9 అనుకుంటే ఇది ఏమై ఉంటుంది? 11 అవుతుంది. ఇది 9 అనుకుంటే ఎంత అవుతుంది? 30. 30కి 41కి 11 గ్యాప్. కాబట్టి రాంగ్ నెంబర్ ఎవరండి? 29. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. డిఫరెన్సెస్ అండి, 5, 7, 9, 11 ఉండాలి, బట్ 8 ఉంది. 21కి 9 యాడ్ చేసి 30 అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 16, 23, 28, 42, 49, 62. డిఫరెన్స్ ఎంతండి? 7, 5, 14, 7 ఎంతండి? 13. ఒకసారి చూడండి, ఇక్కడ 1 + 6 ఎంత? ఆ 7 ఇక్కడ వచ్చింది. 2 + 3 ఎంత? ఆ 5 ఇక్కడ వచ్చింది. 2 + 8 ఎంత? అంటే ఇక్కడ ఎంత రావాలి? 10 రావాలి. ఇక్కడ అప్పుడు ఏమై ఉండాలి? దీనికి 10 వస్తే ఈ నెంబర్ ఎంత అవుతుంది? 38 అవుతుంది. నెంబర్ ఎంత అవుతుంది? 38. అప్పుడు 3 + 8 ఎంత? 11. 11 అంటే 49. సెట్ అయిందా? నెక్స్ట్ 4 + 9 ఎంత? 13. దీనికి 13 యాడ్ చేస్తే సరిపోయింది కదా. అంటే రాంగ్ నెంబర్ ఎవరండి? 42. ఆప్షన్ ఈ ఈజ్ ద ఆన్సర్ హియర్. డిజిట్ సమ్ ఈజ్ ద డిఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, it's 61 to 65 quadratic equations. Let us go with the first question, and we are well known condition here. Product of the both the equations are negative. We can go with the answer of RCE. Option E is the answer there. Question number 62 అండి. రెండిట్లలో ప్రోడక్ట్ పాజిటివ్ ఉంది కాబట్టి లెట్ మీ సింప్లిఫై. ఇక్కడ ప్రోడక్ట్ ఎంత రావాలట? 429. సమ్ ఎంత రావాలండి? 50. ఇది ఎవరితో క్యాన్సిల్ అవుతుంది? 11తో క్యాన్సిల్ అవుతుందండి. ఎవరితో అవుతుంది? 11తో. అంటే ఏం రాయొచ్చు? 11, 39. అంటే అప్పుడు ఎక్స్ ఏమవుతుంది? 11, 39. నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి 600, సమ్ వచ్చేసి -49. చాలా సార్లు చెప్పాను మా, బ్యాక్ టు బ్యాక్ నెంబర్స్ ప్రోడక్ట్ మనకు గుర్తుండాలి. ఇట్ ఈస్ బ్యాక్ టు బ్యాక్ నెంబర్స్ ఆఫ్ విచ్ నెంబర్?
24 అంటే -24 -25. అప్పుడు y ఏమవుతుంది చెప్పండి, 24, 25. ఇఫ్ యూ చెక్ విత్ 11తో చెక్ చేసుకుంటే బోత్ ద కేసెస్ x లెస్ అవుతుంది, కానీ 39తో చెక్ చేస్తే గ్రేటర్ అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, RCE. ఆప్షన్ E is the answer. Question number 63, and again we are well known formula here. Both the products are positive, one sum is negative, other sum is positive, then answer is x greater than y. Option C is the answer here. ఇక్కడ మిస్టేక్ పడింది లేండి. నెక్స్ట్ వన్ అండి, ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 64 అండి. ప్రోడక్ట్ వచ్చేసి 96 అమ్మా, సమ్ వచ్చేసి -20. అంటే ఏం రాయొచ్చు, 12 8 -12 -8 x ఈక్వల్స్ టు 12, 8. సెకండ్ వన్, ప్రోడక్ట్ వచ్చేసి 272, సమ్ వచ్చేసి 272 33. ఇట్స్ అగైన్ బ్యాక్ టు బ్యాక్ నెంబర్స్ ప్రోడక్ట్. 16 17, వెరీ గుడ్, 16 17. అప్పుడు y ఈక్వల్స్ టు ఏమవుతుంది, 16, 17. ఓకే, ఇక్కడ 12తో చెక్ చేసుకున్నా 8తో చెక్ చేసుకున్నా x ఏమవుతుంది, లెస్ అవుతుంది. ఆన్సర్ ఈస్ x లెస్ దాన్ y. ఆప్షన్ బి. 65 క్వశ్చన్ నెంబర్, లెట్ మీ గో హియర్. ద ప్రోడక్ట్ ఈస్ 255, సమ్ వచ్చేసి 32. అంటే ఇది డెఫినెట్ గా 15తో క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉండాలి. ఎవరితో క్యాన్సిల్ అవ్వాలి, 15 17. -15 -17 అంటే ఏం రాయొచ్చుమా, 15, 17. నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి 154 అంటున్నాడు, సమ్ వచ్చేసి ఎంత అండి, 25. 14 11s, -14 -11. అప్పుడు y ఈక్వల్స్ టు ఏమవుతుంది, 14, 11. ఇక్కడ 15తో చెక్ చేస్తేనే బోత్ ద కేసెస్ గ్రేటర్ అయినప్పుడు డెఫినెట్ గా 17తో కూడా ఏమవ్వాలి, గ్రేటర్. ఆన్సర్ ఈస్ x గ్రేటర్ దెన్ y. ఆప్షన్ ఏ ఇస్ ద ఫైనల్ ఆన్సర్.